మీరు చంద్రబాబు నాయుడు గారి మీద హైకోర్టులో కేసు వేశారండి. ఆ కేసు కొట్టివేయబడింది. సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా ఆ కేసు కొట్టివేయబడింది. ఎందుకంటే మాకు అంత విశ్వాసం. చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమన్నారు స్టీఫెన్సన్ని. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటమే ఈ రాజ్యాంగంలో తప్ప, రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాల్సిన అది ఒక ఎమ్మెల్సీకి చెప్పడం తప్ప. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడదు. ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో కూడా కొట్టివేయబడుతుంది. మీ అమ్మగారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో అవినీతి ఆరోపణలు చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాటిలో ప్రాథమిక ఆధారాలు లేవని ఆ కేసును తిరస్కరించబడినవి. మీ అమ్మగారిని 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 9 సంవత్సరాలు ప్రతిపక్ష లీడర్గా పనిచేసిన ఒక ముఖ్యమంత్రి మీద కేసు వేసేటప్పుడు ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎట్లా కేసు వేస్తున్నారని మీ అమ్మను ప్రశ్నించి మీ అమ్మతో క్షమాపణ కూడా చెప్పించారు. మీ అమ్మగారైన లాయర్తో క్షమాపణ కూడా చెప్పించారు. అలాంటి పరిస్థితి ఆలకృష్ణారెడ్డి గారు మీకు కూడా ఎదురవుతుంది హైకోర్టులో. జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత, నమ్మకం, నిజాయితీపరుడు అని చెప్పుకుంటూ ఉంటారు. తన నమ్మకం, తన నిజాయితీపరుడి చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ప్రతి సంవత్సరం తన ఆస్తులను ఎలా ప్రకటిస్తున్నారో అదేవిధంగా మీ ఆస్తులు కూడా ప్రకటించండి. అప్పుడు మీ నమ్మకాన్ని, మీ విశ్వసనీయతను, మీ నిజాయితీతనాన్ని తెలుగు ప్రజలు నమ్ముతారు. ఎందుకని నమ్మకపోతుంది? మిమ్మల్ని నిజాయితీపరుడిగా ఎందుకు నమ్మటం లేదనుకున్న తెలుగు ప్రజలు, మీరు 16 నెలల పాటు జైల్లో ఉండి 11 కేసుల్లో A1 ముద్దాయిగా ఉండి 43,000 కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొని నెలకి వారానికి ఒకసారి జైలుకి వెళ్ళి నెలకోసారి ఈడీ మీ ఆస్తులను జప్తు చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని అవినీతిపరుడిగా గుర్తిస్తున్నారు, చంద్రబాబు నాయుడు నిజాయితీపరుడిగా గుర్తిస్తున్నారు. ఇది ఎరిగి ఆలకృష్ణారెడ్డి గారు మీరు కూడా ఎప్పటికొకప్పుడు సుప్రీంకోర్టులో చివాట్లు ఎదుర్కొంటారని మేము నమ్ముతున్నాం.